నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఈరోజు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దయనపరచండి, మమ్మల్ని విడిపించండి, మాకు విడుదల దయచేయండి. వాక్య ప్రకారంగా మా జీవితాన్ని కట్టుకోవడానికి, విడిపింపబడడానికి మీ కృప మాకు దయచేయండి. మాకు వినే చెవులు, మాకు అర్థం చేసుకునే మనసు అందరికీ మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేనివాడికి ఇవ్వవలనని, ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. చూడండి, లేని వారికి ఏం చేయాలి? ఇవ్వాలనంట. హల్లెలూయా. ఎవరికైతే లేదో, ఇప్పుడు చూడండి, నీ దగ్గర ఉంది, పాత కరువు అనుభవిస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హల్లెలూయా, నీకు సహాయం రావాలని వెయిట్ చేస్తున్నావు. హల్లెలూయా. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి నీకు ఫేవర్ రావాలంటే ఫస్ట్ దేవుని ఫేవర్ పొందుకోవాలి. ఎంతమంది అర్థం? దేవుని నుంచి నీకు ఫేవర్ వస్తే ఏమైతుందో తెలుసా? దేవుని పనులు చేస్తున్నప్పుడే దేవుని ఫేవర్ వస్తుంది మీది. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? లేని వారికి ఏం చేయాలంట? ఇవ్వాలి. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి కానీ అవి నువ్వు కట్టుకోవట్లే, చెప్పాలంటే అవి అట్లనే ఉండిపోతున్నాయి. కానీ ఎప్పుడైతే నీవు ఇవ్వడం మొదలు పెడతావో, అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? ఇవ్వడం. హల్లెలూయా. లేని వారికి ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఇస్తా ఉంటామో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి, మా మినిస్ట్రీలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి తెలుసా? 4 మోసుకొని వచ్చారు మా దగ్గరికి. మొత్తం కాళ్ళు చేతులు అన్నీ ఇట్లా వంకర అయిపోయినాయి, పక్షవాతం వచ్చేసింది, నడవడానికి కూడా మూతి వంకర, చేతులు కాళ్ళు వంకర. ఇటువంటి స్టేజ్లో తనని తీసుకొని వచ్చారు వీల్ చైర్. అయితే వాళ్ళు తమిళియన్స్ అన్నాడు, తమిళనాడు. అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు పనిమిత్తమై. అయితే వాళ్ళ పరిస్థితి అట్లా అయిన తర్వాత వారు దేవుని యొక్క ఇట్లా అద్భుతం జరుగుతాయి, దేవుడు కార్యం చేస్తాడని నమ్మి వాళ్ళు వచ్చిర్రు అన్నట్టు లాలపేట మీటింగ్. అయితే వాళ్ళకి నేను ప్రార్థన చేసిన. వాళ్ళు రెగ్యులర్గా ఒక 3 వీక్స్ రావడం మొదలైంది. మెల్లగా వాళ్ళకి ప్రార్థన చేస్తున్న క్రమంలో కొంచెంగా తను మంచిగా అవుతా ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క రోజు దేవుని అభిషేకము అతని మీద పనిచేస్తూ ఉంది. ఆ పని చేస్తున్న క్రమంలో తను చర్చికి వచ్చినప్పుడు 4 మోసుకొని వచ్చారు. ఒకటే వారంలో సింగిల్ ఒక్క ఆయన నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళందరూ ముందుకు పోతున్నారు. అర్థమవుతుందా? చర్చికి వస్తున్నాడు, కుట్టుకుంటనే పండ పెట్టుకొని తీసుకొని వచ్చారు, ఆటోలో మోసుకొని వచ్చారు. మోసుకొని వచ్చిన వ్యక్తి విడిపింపబడ్డాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? విడిపింపబడ్డాడు. ఇంకో వారం పోయిన తర్వాత ఇంకా ఆయన మంచిగా అయింది. ఆ చేతులు వంకరున్న చేతులు కూడా మంచిగా అవుతా ఉన్నాయి. మాటలు పడిపోయిండే మంచిగా మాట్లాడడం మొదలుపెట్టి 2nd వీక్లోనే. అయితే నేను ఆ 2nd వీక్లో తనకు ఒక మెసేజ్ చెప్పిన. ఆ మెసేజ్ ఏమని చెప్పినా తెలుసా? ఇప్పుడు మీకు చెప్తున్న మెసేజ్ చెప్పిన, లేని వారికి ఇవ్వాలి అని. ఇప్పుడు తనకు వాళ్ళ కొడుకు ఏం చేసిందంటే
ఆయన కండిషన్ అట్లా ఉంది అని చెప్పేసి 10,000 రూపాయలు పెట్టి వీల్ చైర్ తెచ్చిండు. వాళ్ళ నాన్న ఏం తెచ్చిండండి? వీల్ చైర్ తెచ్చిండు. ఆ వీల్ చైర్ దేవాన్ని ఆ వీల్ చైర్ లో కూర్చోబెట్టి తిప్పుతా ఉంటుండే వాళ్ళ ఇంటి దగ్గర. అది కాస్ట్లీ కదా, లోపల కూడా పార్క్ చేయరు అన్నట్టు. వాళ్ళు ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దాచిపెడతా ఉండే అన్నట్టు. అయితే నేను లేని వారికి ఇవ్వాలి అని చేస్తా ఉంటే తనకు ఇచ్చే మనసు కలిగింది. ఆయన ఏం కలిగింది? ఇచ్చే మనసు కలిగి తన ఏమన్నదంటే, అయ్యా ఆయన విశ్వాసం గొప్పది, అయ్యా మా ఆయన ఇప్పుడు లేచి నడుస్తుడు కదా, మరి మా ఇంట్లో 10,000 రూపాయల వీల్ చైర్ ఉంది అనేసి అన్ని చెప్తుంది. చెప్తే నేనన్నా, అమ్మ ఆ వీల్ చైర్ లేని వారికి, అంటే ఎవరైతే బాగా సిక్కున్నారో వాళ్ళకి ఇచ్చేసే, ఎందుకంటే మీ భర్త హీల్ అయింది కాబట్టి. ఏమైండు? హీల్ అయిండు. అప్పటికి సెట్ అయిండు. కొంచెం అట్లా ఉండే. చూడండి, బలహీనపరచు దురాత్మ ఎటువంటిది తెలుసా? వెనకకు లాగుతుంది అన్నట్టు. వెనుకకు లాగడం అంటే ఏంటి? దరిద్రత. ఆయనని మళ్ళా ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? వీల్ చైర్. ఇప్పుడు వీళ్ళ ఫోకస్ ఏంటంటే మళ్ళా బలహీనంగా అయితే మళ్ళా తిప్పొచ్చు కదా. ఎంతమందికి అర్థమైంది? వాళ్ళ ఫోకస్ అదే అన్నట్టు. అందుకే వాళ్ళు దాచిపెట్టుకున్నారు. వాళ్ళ కొడుకు ప్రేమతో ఇప్పించుడు కదా, దాచిపెట్టుకున్నాడు అన్నాడు. ఫస్ట్ ఇచ్చేసే అని చెప్పిన, ఎవరికైనా ఇచ్చేసే అని చెప్పానే ఆయన ఇమ్మీడియట్ గా 10,000 పోతేవా అని వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డందుకు ఏమైంది తెలుసా? వాళ్ళ భర్త పూర్తిగా విడుదల ఇష్టపడతారు. చూడండి, మనకు చిన్నవి చెప్తాను నేను. ఎక్కడన్నా చిరిగిపోయింది అనుకో, అంచులనో లేదంటే ఇంకెక్కడన్నా, మనం ఏం చేస్తాం? ఎవరికి ఇయ్యం, దాచిపెట్టేస్తాం. కానీ కట్టుకోలేని పరిస్థితులు ఎంతో మంది ఉంటారు. హల్లెలూయా. అందుకే వాక్యం ఏమంటుంది? లేని వారికి ఇవ్వాలి అంట. ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పండి, దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మంచిగా అయిపోయాడు, మంచిగా తిరుగుతున్నాడు, మంచిగా అయిపోయాడు. నలుగురు మోసుకొని వచ్చిన వ్యక్తి ఇప్పుడు మంచిగా హ్యాపీగా తిరుగుతా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడప్పుడు అక్కడ రోడ్ పైన కనిపిస్తే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని ఉరికొస్తుంటాడు. హల్లెలూయా. చూసారా దేవుడు ఎంత గొప్ప దేవుడు? నీ జీవితంలో దరిద్రత అనేది చూడొద్దు అంటే ఏం చేయాలి తెలుసా? అబ్రహాము ఆశీర్వాదం ఎటువంటి తెలుసా? ఇచ్చేది దేవుడు, ఇవ్వాలి. హల్లెలూయా. నీకు ఉన్నది, నీకు కలిగింది, నీ దగ్గర ఏదైతే ఉందో, వేరే వాళ్ళు సఫర్ అవుతున్నా కానీ చూస్తాం కానీ వాళ్ళకి ఏది కూడా హెల్ప్ చేయమ్మా. కానీ అట్లా హెల్ప్ చేస్తేనే నువ్వు బ్లెస్ అవుతావు. చెప్పండి, దేవుని సహాయం దొరుకుతుంది. హెల్ప్ చేస్తేనే, సహాయం చేస్తున్నప్పుడే దేవుని సహాయం నీకు దొరుకుతుంది. ప్రజలకు ఎప్పుడైతే నువ్వు హెల్ప్ఫుల్గా ఉంటావు, దేవుని నామంలో నువ్వు చేస్తుంటావో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? చదువుదాం ఇంకా. 12వ వచనం. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేమేం చేయవలనని అతన్ని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను. చూడండి, ఎంతో మంది ఉన్నారు కానీ ఎంతో మందికి ఇచ్చే హృదయం ఉండదు. హల్లెలూయా. ఏ హృదయం ఉండదు? ఇచ్చే హృదయం ఉండదు. హెల్ప్ చేయరు. హల్లెలూయా. ఇంకొకటి ఈ లేఖనములో ఇంకొక స్త్రీ ఉంది. ఇక్కడ ఒక స్త్రీ, తన పరిస్థితి ఏంటి తెలుసా? 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయిన స్త్రీ ఉంది. వంగిపోవడం అంటే ఏంటి? షేమ్, డౌనర్ పొజిషన్. హల్లెలూయా. ఏ పొజిషన్ అంటే? డౌనర్ పొజిషన్, తల ఎత్తుకోలేని పరిస్థితి. హల్లెలూయా. మన జీవితంలో కూడా తల దింపుకునే పొజిషన్స్ ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మిమ్మల్ని తలెత్తుకునే రీతిగా దేవుడు లేదు. హల్లెలూయా. తన డౌన్ పొజిషన్ అన్నాడు. డౌన్ అంటే 18 సంవత్సరాల నుంచి. హల్లెలూయా. బలహీనపరచు దురాత్మ తనను బట్టి పీడిస్తుంది. కానీ తను చేసిన పని ఏంటి తెలుసా? మందిరాన్ని విడిచిపెట్టలేదా? దేవుణ్ణి విడిచిపెట్టలేదా? దేవుడు ఆ మందిరంలో బోధిస్తా ఉన్నాడు. ఆ స్త్రీ
దేవుణ్ణి చూస్తూ ముందుకు వచ్చి ఆ మందిరంలో దేవుణ్ణి చూసిన తర్వాత దేవుడు తనను చూసి కనికరపడ్డాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, నీ పరిస్థితి, నీ జీవితం మారాలంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టాలి. దీన్ని విడిచిపెట్టాలి. దేవుని మందిరాన్ని 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్త్రీ మందిరాన్ని రెగ్యులర్ అన్నాడు. రెగ్యులర్గా వస్తుంది. మనకి ఎన్నో షేమ్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కానీ మందిరాన్ని విడిచిపెట్టకుండా మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడే మనల్ని దేవుడే విడిపిస్తాడు. మనుషులు కాదు మనల్ని విడిపించారు. చెప్పండి, మనుషులు కాదు మనల్ని విడిపించారు, దేవుడు మనల్ని విడిపిస్తాడు. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. చూడండి, ఇక్కడ విశ్రాంతి దినం అంటే ఏంటి? ఆదివారం మంచి ఆ చర్చిలో బోధిస్తున్నాడు దేవుడు. తను కూడా రెగ్యులర్ అన్నాడు చర్చికి. ఎప్పటి నుంచి? 18 సంవత్సరాల నుంచి కూడా రెగ్యులర్ అన్నాడు. విడిచిపెడతలేదు మందిరాన్ని. హల్లెలూయా. మనకు చిన్న ప్రాబ్లం వచ్చిందంటే అలిగేస్తా ఉంటాం, విడిచిపెడతా ఉంటాం. కానీ తను అటువంటిది కాదండి. హల్లెలూయా. అయినా కానీ రెగ్యులర్గా వస్తుంది, హల్లెలూయా. తనలో ఉన్న ఆ యొక్క దురాత్మ దేవునికి తెలుసు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే దేవుడు తనని విడిపించడానికి కనికరపడ్డాడు. హల్లెలూయా. మనకు కొంచెము ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే, మా దేవా ఈ వారం పోలేదు దేవా, చిన్న సమస్య, చిన్న నొప్పి, చిన్న బలహీనత వచ్చిందంటే నేను నడవలేను, నేను పోలేదు, డిక్లేర్ చేసుకుంటాం. ఎంతో మంది ఎన్నో రకాలుగా తన గురించి మాట్లాడినా గానీ తను దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదా? హల్లెలూయా. ఎంతో మంది ఉండొచ్చు, తిట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో నీకు బుద్ధి లేదా? ఇన్ని రోజులు నువ్వు దేవుడు అన్నావు, దేవుడు నిన్ను విడిపించిండా, దేవుడు నిన్ను స్వస్థపరిచిండా, దేవుడు నిన్ను అట్లా చేసిండా, ఇట్లా చేసిండా అని కూడా ఎంతో మంది 18 సంవత్సరాల్లో ఎన్నో మాటలు పడి ఉండవచ్చు. హల్లెలూయా. కానీ దేవుణ్ణి, ఆ యొక్క మందిరాన్ని విడిచిపెట్టలేదంట. రెగ్యులర్గా పోయింది. ఎంత మంది అయితే తనని అన్నారో వాళ్ళందరి ముందు తలెత్తుకునే రీతిగా ఉంది. ఎంతమందికి అర్థమై? అక్కడ ఎంతమంది ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎంతో మంది ఉన్నారు. హల్లెలూయా. ఎంతో మంది ఖండించే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది తిట్టే వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఆయన హింసించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అక్కడ. హల్లెలూయా. దేవుడు అదే రోజు దేవుడు నిన్ను విడిపించడానికి ఉద్దేశిస్తాడు. అదే రోజు ఏదో నొప్పితో పడుకుంటా ఉంటావు తెలుసు. ఆగిపోకు. చెప్పండి, ఆగిపోవద్దు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఉండొద్దు. ఆగిపోకుండా ముందుకు వెళ్ళాలి. అప్పుడే దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ఇంకా చదువుదాం. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. చూడండి, కండిషన్ చూస్తురా ఎట్లుంది? ఉంగిపోయింది. కొంతమంది అంటారు, నా పరిస్థితి మారింది అనుకో, నేను ఇంకా దేవునిలోకే వచ్చేస్తాను, దేవునిలోనే ఉంటా. నా పరిస్థితి ఇది మారిందంటే నేను దేవునిలోకి వస్తాను. ఇంకొక విషయం తెలుసా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలోనే దేవునిలో ఉండు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ పరిస్థితి మారినాక నేను దేవుని పట్టుకుంటా అనడం కాదు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. చెప్పండి, దేవుడు నిన్ను విడిపిస్తాడు. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఇది అంటారు, అదంటారు. తల దింపుకునే పరిస్థితి ఉందా? తల ఎత్తే రీతిగా దేవుడిని నాశనం. ఇంకా చదువుదాం. 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. చూడండి ఏమంటున్నాడు? నీ బలహీనత విడుదల పొందుకున్నాం. హల్లెలూయా. విడుదల. ఈ రోజు ఏ పరిస్థితిలోనైతే మీరు ఉన్నారో మీరు విడిపింపబడతారు, విడుదల పొందుకుంటారు. ఈ పరిస్థితిలో నేను వచ్చినా అండి, ఈ పరిస్థితి మారిపోయింది వేస్తున్నాను. ఒక గంట ముందు నీ పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు నీ పరిస్థితి వేస్తున్నాను. హల్లెలూయా. అన్ని యాక్టివేట్ అయిపోయినాయి నీ లైఫ్ లో. మందిరానికి నువ్వు ఎంత బలహీనంగా వస్తావో
మందిరంలో నీవు అడుగు పెట్టిన తర్వాత నీకు కావాల్సిన ప్రతి ఒక్క ఆశీర్వాదం, ప్రతి ఒక్క హీలింగ్ కావచ్చు, డెలివరెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని యాక్టివేషన్లో ఉంటాయి తెలుసా మీకు. నువ్వు ఏదైనా మందిరంలోనే పొందుకోవచ్చు. ఆ సీక్రెట్ తెలుసు అన్నట్టు. ఈ 18 సంవత్సరాలలో ఈ వంగిపోయిన స్త్రీకి సీక్రెట్ తెలుసు అన్నట్టు. అందుకే దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదా? హల్లెలూయా. చెప్పండి, ఈ రోజు నుంచి నేను దేవుని మందిరాన్ని నెగ్లెక్ట్ చేయాలి, విడిచిపెట్టాను. దేవుని మందిరాన్ని నేను విడుదల పొందుకునేంత వరకు నేను విడిచిపెట్టాను. హల్లెలూయా. ఇంకా చదువుదాం. చూడండి, దేవుని హస్తం వచ్చిందంట మందిరం. హల్లెలూయా. చెప్పండి, దేవుని హస్తము నిన్ను తాకబోతుంది. హల్లెలూయా. దేవుని హస్తము ఇట్లా పెట్టిన వెంటనే ఏమైపోయిందంట? చరిత్ర మారిపోయింది కదా. ఎట్లయిపోయిందండి? చక్కగా అంటే అందంగా, ఇంకా సూపర్ గా తయారైపోయింది. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితం కూడా సూపర్ గా మారిపోతుంది. హల్లెలూయా. సూపర్ గా. హల్లెలూయా. దేవుడు నిన్ను తాకి ఉన్నాడు. చెప్పండి పక్కన, దేవుడు నిన్ను తాకి ఉన్నాడు. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ఈరోజు చక్కగా మారిపోతుంది. ఎవరన్నా అడిగితే బాధలు చెప్పుకుంటా ఉంటారు. నాకు ఈ బాధ, అది బాధ, ఇది బాధ. లేదండి, చక్కగా ఉంది నా కుటుంబం, నా పిల్లలు చక్కగా ఉన్నారు, నేను చక్కగా ఉన్నా, నేను గొప్పగా ఆశీర్వదింపబడ్డా, నేను చక్కగా ఉన్నా అని చెప్పుకునే రోజు ఈ రోజు నుంచి మొదలవుతుంది. ప్రార్థన చేస్తా. అలా మీరు చేయబెట్టుకోండి, ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవా, పరిశుద్ధాత్మ దేవా, గొప్ప దేవుడా తండ్రి, నీ బిడ్డల్ని తండ్రి మీరు ముట్టండి, తాకండి. అవునయ్యా, 18 సంవత్సరాల నుంచి నా దేవా ఆ యొక్క నడుము వంగిపోయిన స్త్రీని విడిపించిన దేవుడు తండ్రి, 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న తండ్రి పురుషుణ్ణి తండ్రి మీరు విడిపించిన దేవుడు తండ్రి, తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి మీరు తండ్రి ఆ యొక్క బిడ్డకు మరలా జ్ఞానము దయచేసి తండ్రి మరలా తిరిగి తండ్రి నీ యొక్క పరిమితమై తండ్రి నీ యొక్క తండ్రి ఆ తండ్రిని చేర్చుకున్నప్పుడు తండ్రి ఎంతో సంతోషించి నా దేవా ఆ యొక్క బిడ్డను చేర్చుకోవడం మేము వాక్యంలో విని ఉన్నాం. నా దేవా తండ్రి గుడ్డి భిక్షకుని యొక్క పరిస్థితిని మార్చిన దేవుడు నా దేవా, ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క పరిస్థితిని మీరు మార్చండి తండ్రి. ఏ విశ్వాసముతో అయితే తండ్రి ఇక్కడ అడుగు పెట్టి ఉన్నారు తండ్రి, వారు విడుదల పొందుకున్నందుకు వందనాలు, విడుదల ఇచ్చినందుకు వందనాలు తండ్రి. వారి జీవితాన్ని గొప్పగా ఆశీర్వదింపచేయండి, ఫలింపచేయండి. ఈ వాక్యము తండ్రి నీరు కట్టి ఫలించి అభివృద్ధి విస్తరింపబడ్డానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పండి 3 సార్లు ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.